ధనములేమియనెడి దావానలంబది తన్ను చెరచు మీరి తావు చెరచు ధనములేమి మదిని దలచిన పాపము విశ్వదాభిరామ వినురవేమ. పాపబుద్ధులు ఆలోచించక తాము ధనవంతులము అని విర్రవీగడమే కాక లేని వాళ్లను తలుచుకోవడం పాపము అన్నట్లుగా ప్రవర్తిస్తారు. అయితే అది అడవుల్లో కార్చిచ్చు అంతటినీ దహనం చేసిన రీతిలో ఆ తలంపు తనను కూడా ఇక్కట్ల పాలు చేస్తుందనుకోరు. దరితముల నెల్ల ఖండించు గురుని చేరి పరమ నిర్గుణ మనసంబు ప్రాకినంత గురుతరంబుగా గుణములు కొట్టువడును పరమశివుడన బాసిల్లు ధరను వేమా. పాపాలు పోగొట్టు గురువును ఆశ్రయించి పద్ధతిగా నిర్గుణోపాసన చేసినట్లయినచో దుర్గుణాలు నశిస్తాయి. పిదప భగవత్ స్వరూపం పొంది ధన్యుడవు కాగలుగుతావు. దివ్య పరతత్వమను జ్ఞాప్తి దీజయుండు మరలి పుట్టని గురు భక్తి మహిమతోడా నక్షయాత్మక పరమంది యమలు తగును ఏ మలినమతనికి నంటదెప్పుడు వేమా. బుద్ధిమంతుడు గురుభక్తి మూలంగా దివ్యమైన పరతత్వ జ్ఞానాన్ని సంపాదించి పరిశుద్ధుడై అక్షయమగు ఆత్మతత్వమున ముక్తి పొందును. జాతులందు నెట్టి జాతి ముఖ్యము చూడు మెరుకలేక తిరుగా నేమి ఫలము ఎరుకగల్గమనుజుడే జాతి కలవాడో విశ్వదాభిరామ వినురవేమ. జాతుల్లో ఏది గొప్పది అనే వృధా చర్చ ఎలా? జ్ఞానం గల్లవాడే ఉత్తమ జాతివాడని గ్రహించాలి. తొర్రిమ్రానులోని తొరట జీవులనెల్లా మొల్లలేక చంపు ముదముతోడా అగ్నిలేని మంట యది ఏమి సోద్యము విశ్వదాభిరామ వినురవేమ. సారహీనమైన దేహాన్ని ఆశ్రయించి ఉన్న అల్ప ప్రాణులను మృత్యుదేవత నశింపజేస్తోంది. ఈ మృత్యువు కృత్యాలు అగ్నిలేని మంటల్లాంటివి.
అచల తత్వమనగనును భవగత్యంబు చూసి చెప్పరాదు సూక్ష్మమదియే మదికి దోచుగాని మర్మమెన్నగరాదు విశ్వదాభిరామా వినురవేమ. చెలింపని తత్వమైన బ్రహ్మము అనుభవేక వేద్యమే, అప్పదానిని వివరించి చెప్పలేము. దీని మర్మము ఇది అని చెప్పడానికి ఎవరికి ఏదీ సాధ్యం కాదు. అది అతి సూక్ష్మమైనది. అచల తపోన్మిత యుక్తిని ప్రసరించెడి ఆత్మకాంతి ప్రతిబింబములో సుచిరత్రంబగు నిష్కళ రచయింపుము బట్టబయలు రాజులు వేమా. నిశ్చలమైన తపోదృష్టితో చూస్తే హృత్కముల మందు క్రాంతిపుంజము గోచరించును. అది దృశక్తిని చెదరనిచ్చిన నిబ్బరంగా ఉండే నిర్గుణ స్వరూపం చూడొచ్చు.